మనం ఇప్పుడు డివిజిబుల్ రూల్ ఆఫ్ 3 అండ్ 9 చూస్తాం. మొదట డివిజిబుల్ రూల్ ఆఫ్ 3. ఇఫ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 3 ఆర్ 6 ఆర్ 9 అంటే 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినాయి అనుకోండి, దెన్ ది నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. డిజిటల్ రూట్ అనేది నీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసినాను, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. కాబట్టి ఏదైనా ఒక నెంబర్ యొక్క డిజిటల్ రూటు 3 లేదా 6 లేదా 9 వచ్చింది అనుకోండి, అంటే 3 యొక్క మల్టిపుల్ వచ్చింది అనుకోండి, ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత డివిజిబుల్ రూల్ ఆఫ్ 9. ఇఫ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 9, ఏదైనా ఒక నెంబర్ యొక్క డిజిటల్ రూట్ 9 వచ్చింది అనుకోండి, దెన్ ది నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. ఆ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు, అవి చూస్తాం. చూడండి. డూ దిస్. సర్కిల్ ద నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 and 9 అండ్ రైట్ ద కరెక్ట్ రీజన్ అన్నాడు. నేను చూస్తాం కొన్ని ప్రాబ్లంలు. ఒకటో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చి 108 ఇచ్చినాడు. 108 యొక్క డిజిటల్ రూట్, 108 యొక్క డిజిటల్ రూట్ ఏమైతే అంటే 1 + 0 + 8, 1 + 0 1 + 8 9 అవుతుంది. ఇది 3 యొక్క మల్టిపుల్ అండ్ 9 యొక్క మల్టిపుల్. కాబట్టి ఈ నెంబర్ అనేది 3తోనూ డివిజిబుల్ అవుతుంది, 9తోనూ డివిజిబుల్ అవుతుంది. చెక్ చేస్తాం. 3తో చెక్ చేస్తే 108, 3 3 జా 9, 1 ఉంటుంది, 8 దించుకుంటే 3 6 జా 18, 0. కాబట్టి 3తో డివిజిబుల్ అయింది. తర్వాత ఇప్పుడు మనం 9తో కూడా చెక్ చేస్తాం. 9 1 జా 9, 1 ఉంటుంది, 8 దించుకుంటే 9 2 జా 18, 0. కాబట్టి ఈ మొదటి నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత సెకండ్ ప్రాబ్లం వచ్చి 116. 116 యొక్క డిజిటల్ రూట్ 1 + 1 + 6 8. ఇది 3 యొక్క మల్టిపుల్ కాదు, 9 యొక్క మల్టిపుల్ కాదు. కాబట్టి ఇది 3తోనూ డివిజిబుల్ కాదు, 9తోనూ డివిజిబుల్ కాదు. చెక్ చేస్తాం. 116ను మొదట 3తో చేస్తే 3 3 జా 9, 2 ఉంటుంది, 6 దించుకుంటే 3 8 జా 24. కాబట్టి 2 రిమైండర్ వచ్చింది, కాబట్టి ఇది డివిజిబుల్ కాదు. తర్వాత 9తో కూడా చెక్ చేస్తాం. 9 1 జా 9, 2 ఉంటుంది, 6 దించుకుంటే 9 2 జా 18, 8 వచ్చింది రిమైండర్. కాబట్టి ఇది ఈ నెంబరు 3తోనూ డివిజిబుల్ కాదు, 9తోనూ డివిజిబుల్ కాదు. తర్వాత నేను ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకుంటాను. ఈ ప్రాబ్లం తీసుకుంటాం. జే ప్రాబ్లం 5535. దీని యొక్క డిజిటల్ రూట్ చెక్ చేస్తాం మనం. డిజిటల్ రూట్ వచ్చి 5 + 5 + 3 + 5. 5 + 5 10, 10 + 3 13, 13 + 5 వచ్చి 18. మళ్ళా తర్వాత 18కు డిజిటల్ రూట్ వచ్చి 1 + 8 = 9. ఇది 3 యొక్క మల్టిపుల్ మరియు 9 యొక్క మల్టిపుల్. కాబట్టి ఈ నెంబర్ అనేది 3తోనూ డివిజిబుల్ అవుతుంది, 9తోనూ డివిజిబుల్ అవుతుంది. మనం చెక్ చేస్తాం. 5535 మొదట 3తో చెక్ చేస్తాను నేను. 3 1 జా 3, 2 ఉంటుంది, 5 దించుకుంటాం. 3 8 జా 24, మీకు కనపస్తుంది అనుకుంటాను. తర్వాత 1 ఉంటుంది, తర్వాత 3 దించుకుంటే 3 4 జా 12, 1 ఉంటుంది, 5 దించుకుంటే 3 5 జా 50. కాబట్టి 3తో డివిజిబుల్ అయ్యింది. నెక్స్ట్ 9తో చెక్ చేస్తాం.
5535 9తో 5 పోదు 55 వచ్చి 9 6 54 1 ఉంటుంది 3 దించుకుంటాం 9 1 9 4 ఉంటుంది 5 దించుకుంటాం 9 5 45 రిమైండర్ 0. కాబట్టి ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అయింది మరియు 9తో కూడా డివిజిబుల్ అయింది. తర్వాత ఇంకో నెంబర్ చూస్తాం. ఈ కే ప్రాబ్లం చూస్తాం. 2343 దీని యొక్క డిజిటల్ రూట్ వచ్చి 2 + 3 + 4 + 3 ఈజ్ ఈక్వల్ టు 2 + 3 5 5 + 4 9 9 + 3 12. తర్వాత 12కు డిజిటల్ రూట్ వచ్చి 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఇచ్చిన నెంబర్ 2343 యొక్క డిజిటల్ రూట్ వచ్చి 3. ఇది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ 9 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇది 9తో డివిజిబుల్ కాదు. మనం చెక్ చేస్తాం. మొదట 3తో చెక్ చేస్తాను. 2343 3తో చేస్తే 2 23 అంటే 3 7 21 2 ఉంటుంది 24 3 8 24 0 ఉంటుంది 3 దించుకుంటే 3 1 3 0. కాబట్టి 3తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 9తో చెక్ చేస్తాం. 9 2 18 5 ఉంటుంది 54 9 6 54 0 3 దించుకుంటాం. ఒక నెంబర్ దించుకున్న తర్వాత మనం ఖచ్చితంగా డివిజన్ చేయాలి. 9 దేంతో పోకపోతే కనీసం 0తో అయినా డివిజన్ చేయాలి. 9 0 0 3 వచ్చి రిమైండర్. కాబట్టి ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ కాలేదు. ఈ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి.